హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఆ భగవంతుడు అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక మనకి అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కానీ 3 నెలల్ని 1 2 3 నెలల్ని మనం ఫస్ట్ ట్రైమెస్టర్ కింద చెప్పుకుంటాం కదండి. సో ఈ నెలల్లో మిస్క్యారేజెస్ అంటే అబోర్షన్స్ అవ్వడానికి కారణాలు ఏంటి అనేది అయితే ఈరోజు మనం వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట. సో అబోర్షన్స్ అనేది ఎందుకు అవుతాయి ఫస్ట్ 3 నెలల్లో అంటే కనుక యాజ్ యూజువల్ మీకు చెప్పినట్లుగా ఫస్ట్ మంత్లో మనకి తెలియదు. ఫస్ట్ లాస్ట్ ఎల్ఎంపీ ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచి కౌంట్ చేసుకుంటాం. ఈ ఎల్ఎంపీ రాకపోతే సెకండ్ మంత్ కింద మనం ట్రీట్ చేసుకుంటాం. కాబట్టి యాజ్ యూజువల్ ఇదంతా ఒకటే కాబట్టి సో మనకి బేబీ 22 వారాల లోపులో బేబీ కనుక మనకి అబార్షన్ అయితే కనుక కంపల్సరీ అబార్షనేనండి. అర కేజీ బేబీ బయటకు వచ్చేస్తే కనుక అది ఖచ్చితంగా అబార్షనే అనమాట. సో మనకి ఏంటి అసలు ఈ 3 నెలల్లో కనుక ఎందుకు అబోషన్స్ అవుతాయి, ఎందుకు రీజన్స్ ఎక్కువ ఉంటాయి అబోషన్స్ అవ్వడానికి అంటే కనుక సో ఈ 3 నెలలనే కాదు సెకండ్ ట్రైమెస్టర్లో కూడా అబోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో అది ఇంకొక వీడియోలో మనం చెప్పుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోయి ఎంతకైనా ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోకపోతే మా పాప మిమ్మల్ని గిల్లుద్దంట. జస్ట్ సరదాగా అనమాట. ఇప్పుడు అదేదో ఛానల్లో మిమ్మల్ని గిల్లుతా అంటారు అదేమనుకోకండి. సరదాగా పాప ఇక్కడ ఉందనేసి అలా చెప్తున్నాను అనమాట. నన్ను పట్టుకుని ఇక్కడ ఎలాడుతుంది నా డ్రెస్ పట్టుకుని, మాట్లాడకమ్మా నేను వీడియో చేసుకుంటానంటే తనకి అర్థమవుతుంది, పాప మాట్లాడట్లేదు. సో ఏమన్నా తనకి స్నాక్స్ ఏమన్నా పెట్టినా ఏమన్నా చేసినా నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. వీడియోస్ చేసుకోవడానికి చాలా నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. దీనికి ఎంత వయసు ఇప్పుడు 2 కంప్లీట్ అయినాయి అంతే, మొన్నే 3 వచ్చి ఒక 1 మంత్ అవుతుంది అంతే. సో ఇంతలా అండర్స్టాండ్ చేసుకుంటుంది నా బేబీ. సో అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో బేబీ అనేది మనకి ఎందుకు ఇప్పుడు బేబీ ఎట్లా అంటే సో ఫస్ట్ యూజువల్గా చూసుకునేది ఏంటంటే కనుక జన్యులోపం అండి. సో జన్యులోపం వల్ల అబోర్షన్స్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఒకవేళ బేబీ పుట్టినా ఏదో ఒక లోపంతో పుడతారు బేబీ అనేవాళ్ళు. సో ఏదో ఒక అవయవం లోపం సో అట్లా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ మనకి ఏంటంటే కనుక ఇప్పుడు మన స్పెర్మ్ అండ్ ఎగ్ ఈ రెండిట్లో కూడా ఆఫ్ ఆఫ్గా అనేది సో కలవాలన్నమాట. వాటిలోంచి ఆఫ్, ఎగ్లోంచి ఆఫ్ అండ్ స్పెర్మ్లోంచి ఆఫ్ ఇవి కలిస్తేనే మనకి చక్కగా మంచి బిడ్డ పుట్టే అవకాశం ఉంది. ఒకవేళ కనుక మదర్ సైడ్ తక్కువ ఉండి ఫాదర్ సైడ్ ఎక్కువగా వస్తే కనుక కొంచెం ఈ జన్యు లోపాలు ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో అదొక మోస్ట్ ఇంపార్టెంట్ అండి. జన్యు లోపం వల్ల కూడా అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంది. అలాగే గర్భసంచి ఏమైనా సమస్యలు ఉన్నా సో మదర్స్కి ఏమైనా గర్భసంచి సమస్యలు ఏమన్నా ఉన్నా అట్లాంటి అప్పుడు కూడా మనకి ఈ అబోర్షన్ అనేది అయ్యే అవకాశం ఉందన్నమాట. సో నార్మల్గా మామూలుగా నార్మల్గా అయితే ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్లో లైట్గా కొంచెం బ్లీడింగ్ అవుతుంది. అది లైట్గా బ్లీడింగ్ అవ్వేది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఎందుకంటే మనకి ఆ గర్భసంచి గోడకి ఈ పిండం వెళ్ళి అతుక్కునేటప్పుడు కొంచెం రఫ్ అయ్యి అది ఏంటంటే కొంచెం బ్లీడింగ్ అనేది లైట్గా అవుతుంది అనమాట. ఒకవేళ లేదు ఎక్కువ అవుతుంది బ్లీడింగ్, ఎక్కువ పెయిన్, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, పెయిన్ పొత్తి కడుపులో అవి ఎక్కువ పెయిన్ వచ్చేస్తున్నాయి, లేకపోతే మీకు బ్లీడింగ్ అనేది గడ్డల కింద అవుతుంది. సో అలాంటప్పుడు ఉన్నప్పుడు అర్జెంటుగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అయిపోవాలి. సో అదేంటంటే మనకి అబోర్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నది అనేది తెలపడానికి అనమాట సంకేతం అనేది. సో అట్లా ఉంటే కంపల్సరీ వెళ్ళిపోవాలండి. నాకు ఒకటి అబోర్షన్ అయ్యింది. సో అది ఎట్లా అయిందనేది మీకు ఒక వీడియో అనేది చేస్తాను అనమాట, ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో అలాగా అతుక్కునేటప్పుడు కొంచెం అవుతుంది కాబట్టి సో అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇలా ఎక్కువ సివియర్ పెయిన్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, ఎక్కువ సివియర్ బ్లీడింగ్ ఉన్నా, గడ్డల కింద బ్లీడింగ్ ఉన్నా సో అలాంటివి అయినప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలన్నమాట. సో కన్సల్ట్ అయితేనే మీకు సరైన ట్రీట్మెంట్ అనేది టైంకి అందించగలరు అనమాట డాక్టర్ గారు. సో అలాగే కూడా
35 లోపు ఖచ్చితంగా తెల్లవడానికి అయితే ట్రై చేయండి. మనకి పెద్దలు చెప్పింది ఒక్కటే, మనము ఎప్పుడైనా మంచిగా ఉన్నప్పుడు ఇప్పుడు మంచి పండు, సో మన పెద్దలు ఊరికనే చెప్పలేదు కదండి. ఎప్పుడైతే మంచి ఫలము అది అంటే ఒక దశలో ఉన్నప్పుడు అది ఫ్రెష్గా ఉంటుంది. సో ఆ టైంలో తింటేనే మనకి ప్రతిఫలం అనమాట. లేదు దాన్ని కొంచెం పాడైపోయాక తింటామంటే కనుక అది మనకి ఎందుకు పని చేయదు. అది పాడైపోయింది మనకి దేనికి పని చేస్తుంది? తినటానికి పని చేయదు, దేనికి పని చేయదు. సో అలాగే మనకి ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులోనే తీరాలి. కాబట్టి 35 సంవత్సరాల లోపే తల్లి అవ్వడానికి మీ ఫ్యామిలీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు నలుగురు అవ్వాలనుకున్న అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు కావాలనుకుంటున్నారు, ఒక పిల్లలు కావాలనుకుంటున్నారు, ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అనేది ఫుల్ఫిల్ అవ్వడానికి 35 సంవత్సరాల లోపే ప్లాన్ చేసుకోండి. 35 సంవత్సరాలు దాటిని అంటే కనుక మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది, అబోషన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. గర్భం నిలవకపోవడానికి ఇది ఒక మెయిన్ రీజన్ అనమాట. సో ఈ అబోషన్స్ అనేది ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాత బీపీస్, షుగర్స్ ఇవన్నీ కూడా మనకి బాడీలో అనేది వస్తాయి. బాడీ అనేది కూడా చేంజ్ అవుతుంది కాబట్టి సో ఎక్కువగా అబోషన్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. తర్వాత ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇన్ఫెక్షన్స్ ఇది ఒక రీజన్ కూడా. ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అని సో నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఇట్లా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా మీకు గర్భసంచి ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. సో ఏదైనా మీకు ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఈ అబోషన్స్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న ఈ నీటి బుడగలు అంటారు కదా. సో గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయంటారు. సో అట్లా ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ అవి కూడా ఉన్నప్పుడు కూడా ఈ అబోషన్స్ అనేది అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి అవుతుందా అంటే కనుక ప్రతి ఒక్కరికి అవుతుందని కాదండి. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ రాదు అంటారు. కానీ కొంతమందికి వచ్చి తెల్లయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పెళ్ళైన వెంటనే నీళ్ళు పోసుకుని తెల్లైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కూడా. సో నాకు తెలిసి నా సర్కిల్లోనే ఉన్నారు. సో అలా అనమాట. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మిస్క్యారేజెస్ అనేది అవుతుందన్నమాట. సో తర్వాత రక్త సరఫరా అనేది సరిగ్గా కాకపోయినా, మీ బేబీకి రక్త సరఫరా అనేది సరిగ్గా కాకపోయినా అదొక స్టాప్ అయిపోతుంది అనమాట. రక్త సరఫరా కట్ట సరిగ్గా కాకపోయినా, ఆగిపోయినా, స్టాప్ అయిపోయినా సో అలాంటప్పుడు కూడా బేబీకి సరిగ్గా అందక ఈ అబోషన్స్ అనేది అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో బేబీ అనేది తర్వాత ఇంకొకటి ఏంటంటే బేబీ ట్యూబ్స్ ఉంటాయి కదండి మనకి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ట్యూబ్స్ ఉంటాయి కదా. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ట్యూబ్లో మేబీ ఏదో వన్ సైడ్ ట్యూబ్ అందులో ఒక్క దాంట్లోనే మనకి కరెక్ట్గా బేబీ అనేది ఉండాలన్నమాట. సో ఇంకొక దాంట్లో మనకి ఫామ్ అవుతే కనుక అది కూడా అబోషన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అదొక మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్డ్ అనమాట. సో హార్మోన్స్ కూడా బ్యాలెన్స్గా లేకపోయినా సో ఈ హార్మోన్స్ అనేది మనకి బేబీ ఓలేసినప్పుడు సో మనకి బేబీ అనేది ఈ గర్భసంచి గోడకి అతుక్కునే సమయానికి కూడా ఈ హార్మోన్స్ అనేది మనకి హెల్ప్ అవుతాయి కూడా. సో ఈ హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్డ్గా ఉంటే కనుక, హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా లేకపోతే కనుక కూడా మనకి అబోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇన్ని చెప్పారు కదా, ఇవన్నీ మాకు తెలియదు అయినా మాకు అబోషన్స్ అవుతున్నాయి అంటే కనుక సో ఒక్కొక్కరికి నోటీస్ అవ్వదు. ఒక్కొక్కరికి ఈ పర్టికులర్ ఇష్యూ మీద అయ్యింది అబోషన్ అనేసి ఒక్కొక్కరికి నోటీస్ అవ్వదు అనమాట. చెప్పలేము. ఒక్కొక్కరికి హాస్పిటల్కి వెళ్ళక ముందే అయిపోతుంది, ఒక్కొక్కరికి వెళ్ళిన తర్వాత కూడా సో నోటీస్ అవ్వక అంటే ఒక్కొక్కరికి కొంచెం ఏ ప్రాబ్లం లేకపోయినా ఏమో అవ్వచ్చు, అబోషన్స్ అవ్వచ్చు అనమాట. సో అది మనకి రుణానుబంధం అంటారు కదా. సో ఆ టైప్ మనం తీసుకోవాలన్నమాట. అది మనకి ఇంకా బంధం లేదనే అనుకోవాలన్నమాట. సో మోస్ట్లీ అయితే అబోషన్స్ అవ్వడానికైతే ఇటువంటివి ఉంటేనే సో నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇలాంటివి ఉంటేనే అబోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే ముందు నుంచి చెప్పేది ఏంటంటే కనుక మీకు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్న ముందే మంచి డైట్ తీసుకోమని చెప్పాను. సో మీకు ఆల్రెడీ ముందు ఉన్నాయి, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారా, మంచి ఫుడ్ అవి తీసుకున్నారు, ఏ ఫుడ్ తీసుకునేది వీడియో అవుట్ అయితే చేశాను. సో మంచి ఫుడ్ అవి తీసుకొని మంచి బ్యాలెన్స్డ్ డైట్ అనేది సో ఇవన్నీ చేయాలి, ఎక్సర్సైజులు చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుని మంచిగా అంతా కూడా మీ ప్రెగ్నెన్సీకి ముందే ఇవన్నీ చేసుకుంటున్నారంటే చక్కగా బాగా మీకు మంచి గుడ్ రిజల్ట్స్ ఉండే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ మళ్ళీ ఇంకొక విధం మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చాక ఎక్సర్సైజ్లు అవి చేయకండి.
సో ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే కూడా ఎక్సర్సైజ్లు అవి చేసేయకండి. నేనేం చెప్తున్నానంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిస్తే, పిసిఓడి ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఒబిసిటీ లేకపోతే షుగరు, బీపీ ఇలాంటివి ఉన్నాయని తెలిస్తే కానీ మీరు ముందు నుంచి కూడా మంచి ఫుడ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ తీసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా మీకు ఎటువంటి కొంచెం ఎంతైనా మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి సో చెప్తున్నాను అనమాట. సో మంచి ఫుడ్ అవి తీసుకొని మంచి బ్యాలెన్స్ డైట్ అవి చేయండి, మంచిగా ఉండండి. సో మెయిన్ స్ట్రెస్ అవి పెట్టుకోండి. స్ట్రెస్ వల్ల కూడా ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. స్ట్రెస్ అవి పెట్టుకున్నా సరే, స్ట్రెస్ పెట్టుకోవడం వల్ల బీపీలు పెరుగుతాయి, షుగర్స్ పెరుగుతాయి. సో ఇవన్నీ రావడం వల్ల కూడా అబోషన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. స్ట్రెస్ అనేది మెయిన్ మీ మైండ్లోంచి తీసేయాలి. అసలు స్ట్రెస్ పెట్టుకోవద్దు. మీరు వన్స్ కన్సీవ్ అయిన తర్వాత, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మీరు స్ట్రెస్ ఇవన్నీ కూడా ఫీల్ అవ్వద్దు. ఒకవేళ ఎన్ని అమంతరాలు ఉన్నా, ఎన్ని అడ్డంకులు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని ఉన్నా పక్కన పెట్టండి. ఆ 9 నెలలు తప్పదు. మీరు ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీ చేతుల్లోకి మీ శిశువు రాగానే మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్ని చాలా చిన్నగా కనిపిస్తాయి. ఏమో తెలీదు, బేబీ వచ్చాక మన జీవితం టర్న్ అవ్వచ్చు, మన జీవితం మారచ్చు. కాబట్టి సో స్ట్రెస్ ఇవన్నీ కూడా, భయాలు, ఆందోళనలు, స్ట్రెస్లు ఇవన్నీ కూడా చక్కగా అన్ని ఏవి కూడా లేకూడదు. అవి ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఏవి లేనప్పుడు, ఈ రీజన్ ఉన్నప్పుడు కూడా మీకు అబోషన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా డెలివరీస్ చేసుకోండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే, వీడియో ఇంపార్టెంట్ అనిపిస్తే కనుక ఇంకొక 10 మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ లైక్ చేయడానికి కూడా ట్రై చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొక నలుగురు చూసే అవకాశం ఉంది. ట్రై చేయడం కాదు, తప్పకుండా లైక్ చేయండి. అండ్ వీడియోస్ ఫుల్గా వాచ్ చేయడానికి ట్రై చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. బై బాయ్.